బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ యూఫోరియా. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ గ్లిమ్స్ పై హై పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్. సో కొంచెం నర్వస్ ఉంది, బట్ మేనేజ్ చేసేస్తా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే మీరు లేరు. వి బోత్ ఆర్ లైక్ బో అండ్ ఆరో. సినిమా బాణం అయితే మీడియా విల్లు. మీరు ఎంత గట్టిగా లాగా వదిలితే మేము జనాల్లోకి అంత బాగా వెళ్తాం. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చూశారు, షాక్లో ఉన్నారా? ఆయన కథ చెప్పినప్పుడు కూడా నేను అంతే షాక్లో ఉన్నా. ఈయనేంటి ఇంత యంగ్ ఐడియాలజీతో రాశారు సార్. టెరిఫిక్. మనసు నుంచి ఆనెస్ట్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా సార్. మీ స్టేచర్కి మీరున్న దానికి ఇంత బోల్డ్ సబ్జెక్ట్ తీసుకుని కొత్త వాళ్ళు పెట్టి తీయాల్సిన అవసరం లేదు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎవరు ఛాన్స్ ఇస్తారు, ఎందుకు ఛాన్స్ ఇస్తారు, చాలా వింటుంటాము. చాలా ఫేజ్ స్ట్రగ్లింగ్ ఉంటుంది మామూలుగా. దెర్స్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్. కానీ అది చాలా ఫార్చునేట్గా ఇంకా కాలేజ్ అయిపోయే ముందే నాకు ఈ ఆఫర్ రావడం నిజంగా చాలా గ్రేట్ఫుల్ సార్. నేను యాక్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా మజా వచ్చే రోల్ ఇది. అంటే ఇట్లా వచ్చేదో చేసి వెళ్ళిపోయాం అన్నట్టు ఉండదు. ఆయన ఎంత సిన్సియర్గా తీస్తారంటే మనం ప్రతిరోజు సెట్లో కూడా ఇట్లా వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్. ఎక్కడ టైం పాస్ జరగట్లేదు ఎక్కడ కూడా. చాలా మజా వచ్చేది, సాటిస్ఫైయింగ్ ఒక యాక్టర్కి. నేను భయపడేవాడిని. నేను అట్లా చదువుకొని వచ్చినాను, నా ఫీల్డ్ ఆఫ్ థాట్ అట్లా ఉంటుంది. ఇక్కడ కొంతమంది నన్ను భయపెట్టించారు. ఇట్లా నడవాలంటారు, ఇక్కడ ఏడవాలంటారు, ఇక్కడ పరిగెత్తాలంటారు. అది నాకు ఎక్కదు. అది నా భయం నాకు చాలా ఉండేది. కానీ ఎక్కడో మీరు చాలా ఫేత్ పెట్టుకున్నారు సార్ నా మీద. రోల్ చెప్పి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆనెస్ట్గా నేను అటెంప్ట్ ఇచ్చాను. అండ్ ఐఎమ్ హోపింగ్ ఐ వాజ్ ఏబుల్ టు సాటిస్ఫై యూ సార్. ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆడియన్స్ కూడా you feel that I deserve the chance. That's very important to me. దాంతో తోడు నన్ను పెట్టుకుంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా మూవీలో కథానాయకుడు లాగా పెట్టుకుంటే ఏమీ బిజినెస్ జరగదు. ఫైనాన్షియలీ స్పీకింగ్ ఏమీ బెనిఫిట్ ఉండదు నన్ను పెట్టుకోవడం వల్ల. నాకు మార్కెట్ అంటూ లేదు, పరిచయాలు అంటూ లేవు, ఏవీ లేవు దీంట్లో. ప్యూర్లీ టాలెంట్, ప్యూర్లీ రోల్కి సెట్ అవుతా అని పెట్టుకున్నందుకు అంత పెద్ద రిస్క్ నా మీద చేసినందుకు ప్రొడ్యూసర్స్ నీలిమా గారికి, రాగిణి గారికి, ఎంటైర్ ఫ్యామిలీకి వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్. చాలా ఎమోషనల్గా అనిపించింది ఎందుకో ఇవాళ వెన్ ఐ వాజ్ సీయింగ్ దట్ ట్రైలర్, బికాస్ దిస్ జర్నీ వాజ్ నాట్ ఈజీ. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎమోషనల్ అట్ ఆల్, బట్ చూడగానే ఇట్స్ జస్ట్ లైక్ యువర్ లేబర్ ఆఫ్ లవ్ కమింగ్ ఆన్ టు ద స్క్రీన్. అండ్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఫిలిం. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ మేక్ ఎవ్రీ వన్ really happy that ఇలాంటి సినిమా కూడా, ఇంత ఇంపాక్ట్ఫుల్ సినిమా కూడా తీస్తున్నామని. And honestly, I am very proud on behalf of my parents, my mother especially, and Yukta as well. I think we aim to make such cinema, and we hope we win your hearts with this one. Thank you so much. నమస్కారం. ఈరోజు ఎక్కడ ఉన్న అందరికీ చాలా థ్యాంక్స్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ నా తెలుగు ఆడియన్స్ ముందు నిలబడటం నాకు చాలా స్పెషల్. ఇక్కడ ఉన్న వార్మ్త్, కల్చర్ అండ్ స్టోరీస్ని సెలబ్రేట్ చేసి దీస్ ఆర్ సమ్ థింగ్స్ ఐ రియలీ అడ్మైర్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ మేకింగ్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ దట్ you've given me. It was an honor working with you, Gunashekhar Garu, and it's just so beautiful. I want to mention that the whole family came together towards a creative cause, and it was so wholesome to see that. And we've got a wonderful team. I had so much fun performing with you, and yeah, I just hope this connects with the audience. It's a very important story. Thank you. Nilima Garu, I actually got overwhelmed, and I have to say Euphoria has been a very special journey for me because of the subject, because of the fact that I've got back with Guna sir after 23 years, I think. And like Sarah said, it's such a joy to see an entire family come together. We all are from films. We know how much hard work goes into it, blood and sweat goes into it, day and night, your money, your time, your energy, your focus, your emotions
we're all riding on it. So I know how much has gone in, and I really wish the entire team all the best. Euphoria for me has been one of the most special films of my entire career. I have spent almost 25 years working, and I think I couldn't be more close in my heart than any other film. It's because of my real relation with my son, and my real relation with my own son who's here, Yash, who is, you know, all our children are our everything. He's my heart, he's my life, he's everything. He teaches me so much. And we're all finding our foothold. This film is something that everyone needs to see, because most of us are parents. Most of us have children. Most of us have families. Most of us have easy access to everything. సో ముందుగా నీలిమ ఎప్పుడు అంత ఎమోషనల్ అవ్వదు. సో జనరల్గా నేను ఎమోషనల్ అయితే నన్ను ఇంటికి తీసుకెళ్ళి వాయిస్తుంటుంది. ఈరోజు తను ఎమోషనల్ అవ్వడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఈ కథ చెప్పటం. అంటే ఈ కథని కేవలం అది నీలిమ ఎమోషన్ కాదు, నా మిసెస్ రాగిణి ఎమోషను, నీలిమ చెల్లెలు యుక్త ఎమోషను. వాళ్ళకి ఈ కథని చెప్పటం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అంటే ఒక మదర్గా రాగిణికి, పిల్లలుగా వాళ్ళకి, సో ఒక ఫాదర్గా నాకు, మేము నలుగురం ఎలాగైతే కనెక్ట్ అయ్యామో మీ ప్రతి ఫ్యామిలీలో ప్రతి మెంబరు అలాగే కనెక్ట్ అవుతారు ఈ సినిమాతో. ఖచ్చితంగా ఇది మనం షేర్ చేసుకోవాల్సిన ఎమోషను, నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించే ఒక కథ. అందుకనే ఈ సినిమా గురించి మాట్లాడాలన్నా, ఈ కథ గురించి చెప్పాలన్నా చాలా ఎమోషనల్ అవుతుంటాం. రేపు పొద్దున్న ఖచ్చితంగా మీ అందరూ చూసిన తర్వాత కూడా అదే ఎమోషనల్ కనెక్ట్ మీకు వస్తుందని గట్టిగా నమ్ముతున్నాం మేము. ఇంకా ముందుగా ఈ సినిమాని తలపెట్టినప్పటి నుంచి అందరూ కొత్తోళ్ళతో చేయాలి ఫస్ట్ అని చెప్పి కొత్తోళ్ళ కోసం దాదాపు ఒక 6 months పాటు ఆడిషన్స్ చేయడం జరిగింది. అంటే మామూలుగా జనరల్గా కొత్తోళ్ళు అంటే మనం ఏదో ఆల్రెడీ 1-2 సినిమాలు చేసిన వాళ్ళను అప్కమింగ్ వాళ్ళను కాకుండా రియల్ ఫ్రెష్ ఫేసెస్ కోసం చేసాం. చాలా పెద్ద ఆరండి. సో ఆడిషన్స్లో విఘ్నేష్ గవిరెడ్డి దొరికాడు, పృథ్వీ అడ్డాల దొరికాడు, లిఖిత ఎలమంచిలి, ఇలా ఇంకా దాదాపు ఒక 20 మంది వరకు కొత్త వాళ్ళందరినీ కూడా మేము ఆడిషన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ టాలెంట్ని చూసే సెలెక్ట్ చేసాం తప్ప ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటివి లేవు. సో రేపు పొద్దున్న ఆడియన్స్ మీ అందరూ కూడా మీలో తమను చూసుకోవచ్చు. అలా అంత ఫ్రెష్గా అంత జెన్యూన్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరిగిందో క్యారెక్టర్ లాగే. నేను తీసుకోవడానికి రీజన్ కొత్త వాళ్ళని క్యారెక్టర్లా కనబడాలని, వాళ్ళందరూ క్యారెక్టర్లానే కనబడతారు.